దైవమన్న నరసింహనే, క్షేత్రమన్న అహోబిలం అని చెప్తారు. అహోవీర్యం మహోశౌర్యం అహో బాహు పరాక్రమం నారసింహం పరం దైవం అహోబిలం అహోబలం. అహోబిలం మీనింగ్ ఏంటంటే అహో అంటే ఆశ్చర్య, బిలం అంటే గుహ. స్వామి గుహ లోపల అవతారం చెందారు అంటే అహోబిల నరసింహస్వామి అని పేరు. ప్రత్యేకత ఏంటంటే దశావతారం 2 అవతారాలు ఇక్కడే ఉన్నాయి. ఒకటి నరసింహావతారం, ఇంకోటి వరాహ అవతారం. నరసింహావతారం స్వామి వచ్చేసి హిరణ్యకశిపుని సంహారం చేస్తారు. వరాహవతారం స్వామి హిరణ్యాక్షుని సంహారం చేస్తారు. 12 యుగాలు మాకు దూరంగా 3 యుగాలు విరోధి మాది ఉంటారని 3 యుగాలే కోరుకుంటారు. ఫస్ట్ వచ్చేసి కృతయుగం సత్యయుగం హిరణ్యకశిపు హిరణ్యాక్ష, రెండవది త్రేతాయుగం రావణ కుంభకర్ణ, మూడవది ద్వాపరయుగం శిశుపాల దంతవస్త్రం. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ మధ్య అంతా మీరు మన ఛానల్లో గండికోట పెంచల్కోన ఈ వ్లాగ్స్ అన్ని చూసుంటారు కదా. సో ఇంకొకటే పెండింగ్ ఉందన్నమాట, అదే అహోబిలం. ఇందులో కూడా 2 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ 1 ఇంకా పార్ట్ 2. సో మేము అక్కడున్న గైడ్ని కాంటాక్ట్ అయ్యి ఇలా యూట్యూబ్ వీడియో కోసం మాకు హిస్టరీ అంతా మీరు చెప్తారా అని చెప్పేసి అడిగాము. సో వాళ్ళు షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట. సో హిస్టరీ అంతా మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మీరు ఎవరైనా అహోబిలం వెళ్తున్నా లేదా మీకు ఎంతో కొంత అహోబిలం మీద కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా డెఫినెట్లీ ఈ వీడియో చూడండి. మీకున్న టైంలో ఒక 20 మినిట్స్ టైం ఈ వీడియో మీద స్పెండ్ చేస్తే ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారని నా ఒపీనియన్ అనమాట. సో పార్ట్ 2 వచ్చేసి ట్రెక్కింగ్ అదంతా వస్తుంది. సో ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఈ వీడియో చూడండి. ఒక 20 మినిట్స్ టైం అంతే కదా, మీకున్న టైంలో ఒక 20 మినిట్స్ అంతే. సో డెఫినెట్లీ మిస్ చేయకుండా చూడండి, ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇంకా వీడియో చూసేయండి. జయ నరసింహ. అంగన్యాల మంజ అంగో ఆలరియాయ్ అవునను పొంగామల వెళ్ళిగిరారు పోయిందో పుడినడు పెంగనాని కొమ్ముకుండు వెంగనాని కొమ్ముకుండు పత్తిమయ అవును సెంగనాలు పెట్టించం సింగవేలుకుండమే. ఈ అహోబిల క్షేత్రానికి వచ్చేసి తమిళ్లో సింగవేలుకుండం అని చెప్తారు. ఇక్కడ వచ్చేసి అహోబిల క్షేత్రం వచ్చేసి ఆల్వార్లో మంగళాదేవి క్షేత్రం, పేరు వచ్చేసి తిరుమంగయ్య ఆల్వార్. ఆయన ఏం చెప్తారంటే దైవమన్న చల్లవన్న సింగవేలుకుండమే అని చెప్తారు. దైవమన్న నరసింహనే, క్షేత్రమన్న అహోబిలం అని చెప్తారు. ఈ ఆంధ్రలో వచ్చేసి 2 దివ్యదేశం ఉన్నాయి. 96వ క్షేత్రం వచ్చేసి తిరువెంకటాచలం తిరుమల, 97వ క్షేత్రం వచ్చేసి అహోబిల క్షేత్రం, దాన్ని సింగవేలుకుండం అని చెప్తారు. ఈ యొక్క వచ్చేసి 9 నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి పైన ఉగ్రస్తంభం ఉంటుంది. స్వామి వచ్చేసి ఇది వచ్చేసి హిరణ్యకృష్ణ ప్యాలెస్ అన్నమాట. అక్కడ పైన వచ్చేసి ఉగ్రస్తంభం ఉంటుంది కదా, దాని పేరు ఉగ్రస్తంభం అని పేరు. ఉగ్రస్తంభం ఎందుకంటే స్వామి వచ్చేసి ఉగ్రరూపం నుంచి బయటకు వస్తారు, అందుకే ఉగ్రస్తంభం అని పేరు. మృత్యోపుల్ల విశాలాక్షం వివక్షయ దీక్షితం వినాదాస్త్ర విస్వర్ణం విష్ణు ఉగ్రం నమామిహం. అలాంటి ఉగ్రరూపం నుంచి స్వామి బయటకు వచ్చామన్నమాట, అందుకే ఉగ్రస్తంభం అని పేరు. మన కొండపైన వచ్చేసి 5 క్షేత్రాలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ వచ్చి 9 నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి. అందులో పైన 5 క్షేత్రాలు ఉన్నాయి. జ్వాల, మాలోల, వరాహ, అహోబిల, కారంజ 5 క్షేత్రాలు ఉన్నాయి. ఆ పైన కనిపించే క్షేత్రం వచ్చేసి ఉగ్రస్తంభం పిల్లలు. అది మొత్తం వచ్చి హిరణ్యకృష్ణ ప్యాలెస్. ప్యాలెస్ వచ్చేసి సభా మండపంలో ఒక పిల్లర్, ఆ పిల్లర్ పేరు ఉగ్రస్తంభం అని పేరు. మృత్యోపుల్ల విశాలాక్షం వివక్షయ దీక్షితం వినాదాస్త్ర విస్ఫారణం విష్ణు ఉగ్రం నమామ్యం. అలాంటి ఉగ్రరూపం నుంచి స్వామి బయటకు వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి జ్వాలా నరసింహస్వామి. యాక్చువల్లీ జ్వాల అంటే ఫైర్. స్వామి ఏ రూపం నుంచి బయటకు వస్తారంటే కోటి సూర్య భానుకోటి తేజం రూపం స్వామి బయటకు వస్తారు, అంటే ఫైర్ ఉగ్రరూపం. అలాంటి ఉగ్రరూపం చూడడానికి మనసులో సాధ్యం కాలేదు. దేవతలను చూసి చెప్తారన్నమాట. అహోవీర్యం అహోశౌర్యం అహో బాహు పరాక్రమం నారసింహం పరం దైవం అహోబిలం అహోబలం అని చెప్తారు. యాక్చువల్లీ ఈ అహోబిల క్షేత్రానికి వచ్చేసి భక్త అనుగ్రహ క్షేత్రం అని చెప్తారు. భక్తుని కోసమే భగవంతుడే బయటకు వచ్చే ప్లేస్, అందుకే ఈ క్షేత్రానికి భక్త అనుగ్రహ క్షేత్రం అని చెప్తారు. ఇక్కడున్న ఫారెస్ట్ పేరు వచ్చేసి నల్లమల హిల్స్ అని పేరు. ఇది వచ్చేసి ఆది చేసి 3 పార్ట్స్ ఉంటుంది. తలా వచ్చేసి తిరుపతి, సెంట్రల్ వచ్చి అహోబిలం, పాదపాటలు వచ్చి శ్రీశైలం. దీనికి బ్రహ్మవనం అని పేరు. బ్రహ్మవనం ఎందుకంటే హిరణ్యకశిపుడు వచ్చి బ్రహ్మకు తపస్సు చేస్తారు. తపస్సు చేసి 4 వరం తీసుకుంటారు. ఫస్ట్ వరం ఏంటంటే స్వామి వచ్చేసి మనిషి సంహారం చేయకూడదు, మృగం సంహారం చేయకూడదు అంటాడు, అందుకే నరమృగ రూపం నరసింహం. రెండో వచ్చేసి పైన సంహారం చేయకూడదు, కింద సంహారం చేయదు. స్వామి యొక్క సంహారం ఎగ్జాక్ట్లీ 6:37 సాయంకాలం సంహారం చేసిన స్వామి ఎవ్వరు లేరు, మన నరసింహస్వామి చేశారు.
మూడు వచ్చేసి పైన కాదు కింద కాదు మధ్య భాగంలో చేస్తారన్నమాట. అది వచ్చేసి 3000 feet. అదే హిరణ్యకశిపుని యొక్క గడపమానం, వాసుపుడు అంటారు గడపమానం. 4 వచ్చేసి వెపన్ యూజ్ చేయకూడదు, దానికోసం ముగ్గురు అంటే గోరు. జ్వాల వచ్చేసి 5 విగ్రహాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్తంభం నుంచి బయటకు వస్తారు. ఏంటంటే దాని శ్లోకం ఏంటంటే యశ్యా భవత్ భక్త జనార్థందు పితృత్వమన్నేత విచారపూర్ణం స్తంభేవతార స్థవనం లభ్యం లక్ష్మీ నృసింహం చరణం ప్రబద్ధే. అలాంటి స్తంభం నుంచి బయటకు వచ్చే స్వామి బయటకు వస్తారు. చెప్తారన్నమాట, నీ హరి ఎక్కడండి స్వామి అనుమానం సూక్ష్మంలో నుంచి స్వామి బయటకు వస్తారు. ఇలాంటి స్తంభంలో కనిపించాలని చెప్పి ఆ స్తంభం నుంచి బయటకు వస్తారు. ఆ స్తంభమే ఉగ్ర స్తంభం. బయటకు వచ్చిన తర్వాత 108 దీక్షితాల్లో శుక్రాచార్యకి ఎవరు స్థలమే లేదు. మన నరసింహస్వామి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే హరి ఇక్కడే ఉన్నాడు, అందుకు స్వాస్థ్యమే ఈ శుక్రాచార్యుడు. హరి నిజ నిలయం అహోబిలం. స్వామి దగ్గరికి వెళ్ళి వెళ్తారన్నమాట, గురువు దగ్గరికి వెళ్తారు. స్వామి స్తంభం నుంచి వికృత రూపం మీదకి వచ్చింది, ఆ భయంకర రౌద్రాది జ్వాలా నృసింహాయ మంగళం అని చెప్తారు. అలాంటి ఉగ్రరూపం నుంచి స్వామి బయటకు వెళ్తారు. మళ్ళీ మనసుకు సాధ్యంగా చూడాలండి చూసి చెప్తారు. అహో వీర్యం అహోశౌర్యం అహో బాహు పరాక్రమం నారసింహం పరందేవ అహోబిలం అహోబలం చెప్తారు. స్వామి నేను ఒక హరిద్వేషిని, నేను విష్ణు యొక్క విరోధిని స్వామి, నేను ఎలా దగ్గరికి వెళ్తాను చెప్పేస్తే యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం పేరే మర్మకళ అని చెప్తారు. స్వామి తలపుడి పట్టుకొని నడుము పట్టుకొని యుద్ధం చేస్తారు, బంధన చేస్తాడు. చేసి అక్కడ జ్వాలా నరసింహస్వామి దగ్గర 8 చేతులు సంహారేస్తాడు. 2 చేతులు తలాకాలు పట్టుకుంటాడు, 2 చేతులు సంహారం, 2 చేతులు శంకు చక్రం, 2 చేతులు మాల మాదిరి వేసుకుంటాడు. వేసుకొని మొత్తం వచ్చేసేసి మహావిష్ణువులో అందరికీ దర్శనమిస్తాడు. అదే ఉగ్రం అంటే స్వామి స్తంభం నుంచి బయటకు వచ్చేది, వీరం అంటే యుద్ధం చేసినది, మహావిష్ణువు అంటే అందరి దర్శనం. ఇది వచ్చేసి పరమశివుడు వచ్చేసి మా నరసింహస్వామికి పూజ చేసిన ప్లేస్. ఈ 9 నవనాసింహ స్థానాలు దర్శించిన వారికి నవగ్రహ దోష పరిహారం అవుతుంది. అక్కడ జ్వాలలో దర్శించిన వారికి కుజగ్రహ దోష పరిహారం అవుతుంది. అది. రెండవది వచ్చేసి అహోబిల క్షేత్రం. యాక్చువల్లీ అహోబిల మీనింగ్ ఏంటంటే అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గుహ. స్వామి గుహ లోపల అవతారం చెందారు అంటే అహోబిల నరసింహస్వామి అని పేరు. ఫస్ట్ జ్వాల వచ్చి స్వామి అవతారం చేసి సంహారించిన తర్వాత స్వామి ఉగ్రరూపంలో ఉంటారనమాట. ఉగ్రరూపంలో అంటే దేవతలు చెప్తే శాంతించారనమాట. ప్రహ్లాదుని కోసమే స్వామి బయట ప్రహ్లాదుని దగ్గర ఉండి స్వామి ఓం నమో నారసింహ అని చెప్పి శాంతింపజేస్తాడు. కింద వాళ్ళు దివ్యక్షేత్రం ఉండే స్వామి ఈ 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి వైష్ణవ క్షేత్రాలు. అందులో మన క్షేత్రం వచ్చేసి 97వ క్షేత్రం. అక్కడే స్వామి పర్వతాలు ఉన్నాయి. మన అహోబిల క్షేత్రంలో గరుడాద్రి వేదాద్రి 2 పర్వతాలలో మా స్వామి హిరణ్యకి సంబంధం తర్వాత ప్రహ్లాదుని శాంతింపజేసిన ప్లేసే ఈ అహోబిల క్షేత్రం. ఇంకోటి విశేషం అంటే మన లోపల గుడి లోపలికి వెళ్ళే ముందే పరమశివుడు వచ్చేసి జ్వాలా నరసింహస్వామి పూజ చేస్తారు. ఏం చేస్తారంటే దశావతారం 2వ అవతారం కూర్మావతారం. కూర్మావతారంలో పరమశివుడు వచ్చేసి విషం మింగుతారు. విషం మింగినప్పుడు నరసింహస్వామి పూజ చేస్తారు. పూజ చేసి చెప్తారు, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యం. శివునికి మృత్యుంజయుడని పేరు ఉంది. స్వామిని దర్శించుకున్న తర్వాత ఆ పేరు పోతుంది. ఎక్కడే కానీ శివుడు విష్ణు ఒకే చోటు ఎక్కడ కనిపించరు. మన అహోబిల క్షేత్రంలోనే నరసింహస్వామి శివునికి ప్లేస్ ఇచ్చారు. అందుకే స్వామి యొక్క తిరునామం అహోబలేశ్వరు అని పేరు. స్వామి యొక్క మూలమంత్రం అంటే అహోబిలే గారుడ శైల మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపంచ. నరసింహస్వామి దర్శించుకున్న వారికి గురుగ్రహ దోష పరిహారం అవుతుంది. 9లో 2వ క్షేత్రం. తిరుమంగళ మంగళాచరణ అంటే ప్రతి ఒక్క 9 క్షేత్రాలకు వచ్చేసి స్వామి మంగళాచరణ చేశారు. ఇక్కడ వచ్చేసి గరుడాద్రి గుహాగేహే గజకొండ స్థలస్థటే హిరణ్య స్థానహాంకార హారిసింహాయ మంగళం. నెక్స్ట్ వచ్చేసి 3వ క్షేత్రం వచ్చేసి మాలోలో నరసింహస్వామి అని పేరు. ఆ మాలోలో మీనింగ్స్ ఏంటంటే మా అంటే అమ్మ, లోల అంటే ప్రియుడు, మహాలక్ష్మి ప్రియుడు. ఆ పర్వతం పేరు వచ్చేసి వేదాద్రి పర్వతం పేరు. వేదాద్రి పర్వతం అంటే మహాలక్ష్మి ఇంకో పేరు వచ్చేసి వేదవతి అని పేరు. ఆ వేదవతి వచ్చేసి అక్కడ తపస్సు చేస్తుంది. ఎందుకు తపస్సు చేస్తా అంటే మహావిష్ణువు వచ్చి 2 వైఫ్స్ శ్రీదేవి భూదేవి. ఆ విధంగా మన అహోబిల క్షేత్రంలో మహాలక్ష్మి చెంచులక్ష్మి. స్వామి హిరణ్యకశిపుని సంహారం తర్వాత చెంచులక్ష్మి వివాహం చేసుకుంటారు. అందుకు మహాలక్ష్మి ఇక్కడ వచ్చేసి తపస్సు చేస్తుంది. తపస్సు చేస్తే స్వామి వచ్చేసి ఇక్కడ శాంతింపజేసి దర్శనమిస్తారు. అది విశేషం. ఇక్కడ ఇంకోటి విశేషం అంటే తిరుమంగాయల వారు ఇక్కడ ఉంటారనమాట. అదే అన్నమేశ్వరు చెప్తారు కదా, వేదమునేలే నీ నివాసమట విమల నారసింహ అని. ఆ పర్వతమే ఈ వేదాద్రి పర్వతం. స్వామి దర్శించుకున్న వారికి శుక్రగ్రహ దోష పరిహారం అవుతుంది.
ఇక్కడ తిరుమంగ మంగళాచరణ అంటే వారిజ వారిత వాణి భైరవాణీపతి మహేశ్వర మహితానిత మహోదరాయ మాలోలాయాస్తు మంగళం. స్వామి దర్శనం వారికి శుక్రగ్రహ దోష పరిహారం అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వరాహ నరసింహస్వామి. మన అహోబిలి విశేషం ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే దశావతారం 2 అవతారాలు ఇక్కడే ఉన్నాయి. ఒకటి నరసింహ అవతారం, ఇంకోటి వరాహ అవతారం. నరసింహ అవతారం స్వామి వచ్చేసి హిరణ్యకశిపుని సంహారం చేస్తారు. వరాహ అవతారం స్వామి హిరణ్యాక్షుని సంహారం చేస్తారు. యాక్చువల్లీ హిరణ్యకశిపుడు వచ్చేసి విష్ణు యొక్క ద్వారపాలకులు, జయ విజయులు. స్వామి యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే మహావిష్ణు వచ్చి లోపల ఉంటారు, వీళ్ళు జయ విజయు బయట ఉంటారు అనమాట. ఒక 4 మునీశ్వరులు వచ్చేసి స్వామి దర్శించడానికి వెళ్తారు. వాళ్ళ పేరు కనకసనందాదులు. వాళ్ళ పేరు వెళ్తుంటే మేము స్వామి దర్శనం చేసుకోవాలని చెప్తారు. చెప్తే వీళ్ళేం చెప్తారంటే స్వామి ఇప్పుడు లక్ష్మీదేవి సమేతదే ఆనందంతో ఉన్నారు, ఈ టైంలో మీరు దర్శనం చేసుకోవద్దు, వెళ్ళి రాబోని చెప్తారు. చెప్తే భగవంతునికి భక్తునికి ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, మీరు అలా చెప్పడానికి వీలు లేదు, మేము వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు అన్నప్పుడు వీళ్ళేం చెప్తారంటే ఇది ఒక్కసారి మీరు వెళ్ళిరండి, రేపు వచ్చి దర్శనం చేసుకొని చెప్తారు. అప్పుడు వీళ్ళు అహంకారానికి స్వామిని శాపిస్తారు. శపించి 12 యుగాలు స్వామికి శపించి స్వామి దగ్గరికి వెళ్తారు. అప్పుడు స్వామి చెప్తారు 12 యుగాలు మాకు దగ్గరగా ఉంటారా, 3 యుగాలు మాకు దూరంగా విరోధి మాది ఉంటారని 3 యుగాలు కోరుకుంటారు. ఫస్ట్ వచ్చేసి కృతయుగం సత్యయుగం, హిరణ్యకశిపు హిరణ్యాక్ష. రెండోది త్రేతాయుగం, రావణ కుంభకర్ణ. మూడోది ద్వాపరయుగం, శిశుపాల దంతవస్త్రం. ఆ విధంగా వచ్చేసి హిరణ్యాక్షుడు వచ్చేసి భూదేవిని వేదర్శులు భూమి లోపలికి వెళ్తారు. అప్పుడు మహావిష్ణువు వరారుముల అతల వితల సుతల రసాతల పాతాల లోపలికి వెళ్ళి హిరణ్యాక్షుని సంహారం చేసి భూదేవిని కాపాడి భూదేవి వచ్చేసి కూర్చుంటుంది, దంతం పట్టుకుంటుంది. అందుకే స్వామి యొక్క నామము క్రోడ నరసింహస్వామి అని పేరు. స్వామి దర్శించుకునే వారికి రాహుగ్రహ దోష పరిహారం అవుతుంది. ఇక్కడ వచ్చేసి మంగళాచరణ అంటే వరాహకుండ మేదిన్నే పరామాప్రదాయనే దంతలగ్న హిరణ్యాక్ష దంశ సింహాయ మంగళం. స్వామి యొక్క విశేషము ఒక పాదం పాతాల లోపల ఉంటుంది, ఒక పాదం పైన ఉంటుంది. పాతాల లోపల పాదం ఉంటుంది, భూతం మీద తయారు కూర్చొని దంతం పట్టుకొని ఉంటుంది. అది నెక్స్ట్ వన్ వచ్చేసి కారంజ నరసింహస్వామి అని పేరు. కారంజం ఏంటంటే కాణుక వృక్షం. అక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి తపస్సు చేస్తారు. ఇక్కడ మన ఎక్కడైనా సరే రాముల క్షేత్రంలో ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ దగ్గరలో ఒంటిమిట్ట ఉంది, ఒంటిమిట్ట దగ్గర ఆంజనేయ స్వామి ఉండరు. ఆ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేస్తారు. మీరు కారణం వెళ్ళి చెక్ చేసుకోండి. ఒంటిమిట్ట దగ్గర ఆంజనేయ స్వామి ఉండరు. ఆంజనేయ స్వామి వచ్చి ఇక్కడ తపస్సు చేస్తారు. ఎందుకు తపస్సు చేస్తారంటే రాముడి కోసం తపస్సు చేస్తారు. రామ 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 అని తపస్సు చేస్తే నరసింహస్వామి వచ్చేసి దర్శనమిస్తారు. చెప్తే స్వామి నేను రామభక్తుని స్వామి, నాకు రామావతారం స్వామి చెప్తాడు. అప్పుడు 3 యుగాల స్వామి ఒకటి దర్శిస్తాడు. ఫస్ట్ యుగం కృతయుగం సత్యయుగం నరసింహస్వామి మ్యాన్. రెండోది త్రేతాయుగం, ఒక చేతిలో విల్లు, ఒక చేతిలో చక్రం అన్నీ నేనే చెప్పేసి స్వామి రామావతారం దర్శించే ప్లేస్. ఇంకోటి స్వామికి వచ్చేసి త్రినేత్రం ఉంటుంది, 3వ కన్ను. ఎందుకంటే అన్నమయ్య చెప్తామాట బాలనేత్రాల ప్రబల విద్యుల్లతాకేరి విహార లక్ష్మీనారసింహ అని. ఆ త్రినేత్రం వచ్చేసి జగం నేనే అని చెప్పేసి ఆంజనేయ స్వామికి దర్శనమిస్తారు. ఆ నేత్రం కోసమే స్వామి ఆ పాట పడతారు. వేదమునేనే ఇది బాలనేత్రాల ప్రబల విద్యుల్లతాకేరి విహార లక్ష్మీనారసింహ అని చెప్తారు. అక్కడ స్వామి దర్శించుకునే వారికి చంద్రగ్రహ దోష పరిహారం అవుతుంది. అక్కడ తిరుమంగళ మంగళం అంటే గోబు హిరణ్య నిర్విన్న గోబిల జ్ఞానదాయనే ప్రపంచన సునాసిన రంజకాయాస్తు మంగళం. పైన 5 క్షేత్రాలు ఉంటాయి, కింద వచ్చేసి 4 క్షేత్రాలు ఉన్నాయి. పావన, భార్గవ, యోగానంద, చత్రవట ఈ 4 క్షేత్రాలు ఉంటాయి. అందులో వచ్చేసి 6వ క్షేత్రం వచ్చేసి భార్గవ నరసింహస్వామి అని పేరు. అక్కడ వచ్చేసి అక్షయ తీర్థంలో కుల ఉంటుంది. ఆ కులంలో వచ్చేసి పరశురాముడు తపస్సు చేస్తాడు. ఎందుకు తపస్సు చేస్తాడంటే జ్వాలల స్వామి ఎటు 8 చేతులు సంహారం చేస్తాడు. సంహారం చేస్తే అదే విధంగా దర్శనం అని చెప్పేసి పరశురాముడు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే స్వామి 4 చేతులు దర్శనమిస్తాడు. అందుకే చతుర్భుజన్ భార్గవ నరసింహస్వామి పేరు. స్వామి యొక్క విశేషం ఏంటంటే దశావతారాలు ఉంటాయి స్వామి వెనకాల. దశావతారాలు చూపించి స్వామి దర్శనమిస్తాడు. అక్కడ స్వామి దర్శించుకునే వారికి సూర్యగ్రహ దోష పరిహారం అవుతుంది. అక్కడ తిరుమంగళ మంగళం అంటే భార్గవాక్య తపశీష భావనా భవితాత్మనే అక్షయతీర్థ శ్రీరస్థాయ భార్గవాయాస్తు మంగళం. నెక్స్ట్ 7వ క్షేత్రం వచ్చేసి యోగానంద నరసింహస్వామి అని పేరు. యోగా నరసింహస్వామి వచ్చేసి విశేషం ఏంటంటే స్వామి హిరణ్యకి సంహారం తర్వాత ప్రహ్లాదు వెళ్ళి శుక్రాచార్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళి స్వామి నేను పట్టాభిషిక్తం చేయను స్వామి, నేను రాజ్యం వెళ్ళాలి కదా, మా తండ్రి సంహారం చేశాను అయిపోయింది కదా అని చెప్పి అడుగుతారు. నా శిష్యునే సంహారం ఇచ్చావు కదా నేను చేయని చెప్పి స్వామి వెళ్ళిపోతారు. అప్పుడు నరసింహస్వామి స్వయంగా వచ్చేసి ప్రహ్లాదునికి రాజనీతి చేస్తూ యోగాభ్యాసం చేసిన ప్లేస్.
అందుకే స్వామి యోగ ముద్రలో ఉంటారు. అక్కడ స్వామి దర్శించుకునే వారికి శనిగ్రహ దోష పరిహారం అవుతుంది. అక్కడ తిరుమంగళ మంగళ అంటే చతురానన చేదోప చిత్రభావన స్వరూపిణి వేదాద్రి గహవరస్థాయ యోగనందాయ మంగళం. అందుకే స్వామి యోగ ముద్రలో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఛత్రవట నరసింహస్వామి అని పేరు. ఛత్రవట మీనింగ్ ఛత్రమన్న అంబ్రెల్లా, వటమన్న వృక్షం. ఈ 9 చేతులతో వచ్చేసి స్వామి ఉగ్గు రూపంలో ఉంటారు. అక్కడ స్వామి నవ్వుతూ ఉంటారు, స్మైల్ ప్లేస్. స్వామి సంగీత ప్రియం. ఆ స్వామిని శాంతింపజేయడానికి సంగీతం చేయడానికి ఆకాశం నుంచి ఆహా ఊహని గంధర్వులు వస్తారు, వచ్చి స్వామి ముందు నాట్యం చేస్తారు. నాట్యం చేస్తే స్వామి సంతోషంతో నవ్వుతూ ఉంటారు, నవ్వుతూ తాళాస్తం వేస్తారు. ఇప్పుడు మనం సంగీతం చేస్తే తాళాస్తం వేస్తాం కదా, పద్మాసం దిగుతూ తాళాస్తం వేస్తుంటాడు. విశేషం అంటే అన్ని క్షేత్రాల్లో తయారు వచ్చి తొల మీద కూర్చుంటుంది, అక్కడ స్వామి హృదయంలో ఉంటుంది. అక్కడ ఆహా ఊహని గంధర్వులు నాట్యం చేస్తే స్వామి సంతోషంతో నవ్వుతూ తాళాస్తం వేసిన ప్లేసే ఈ ఛత్రవట నరసింహస్వామి. స్వామిని దర్శించుకునే వారికి కేతుగ్రహ దోష పరిహారం అవుతుంది. తిరుమంగళ మంగళాచరణ అంటే ఆహా ఊహక్య గంధర్వ నృత్యగీత భృతాత్మనే భవహంతహట ఛత్రవట సింహాయ మంగళం. నెక్స్ట్ వచ్చేసి లాక్షత్రం వచ్చేసి పావన నరసింహస్వామి అని పేరు. యాక్చువల్లీ పావన మీన్స్ అంటే పాప విమోచనం. అక్కడ భారద్వాజ మహాములు వచ్చేసి తపస్సు చేస్తారు. ఆయనకు వచ్చేసి 3 శాపాలు ఉంటాయి, శ్రీహత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య. వాటి నివృత్తి కోసం స్వామికి తపస్సు చేస్తే స్వామి వచ్చేసి దర్శనం ఇస్తాడు. అప్పుడంతా నివృత్తి అయిపోతుంది. అడుగుతాడు, స్వామి నీకు ఏం కోరిక కావాలడుగుతాడు. స్వామి నాలాగే నీ సన్నిధికి వచ్చే భక్తులకు అనేక జన్మలు ఉండే పాపం వల్ల నివృత్తి అవ్వాలి అని చెప్పేసి వరం తీసుకుంటాడు. అందుకే అనేక జన్మ పాపహరిణానం పావన నరసింహ దర్శనం పావనం. అక్కడ చెంచులక్ష్మి వివాహం చేసుకుని లేదు. ఎవిడి సార్ వచ్చేసి లోకల్ కులదైవం అందులో చెంచులక్ష్మి అమ్మవారు. ఇక్కడ లోకల్ కులదైవం కాబట్టి మొక్కుబడులు నాన్ వెజ్ చేస్తారు ఎవిడి సార్ అంటే. అక్కడ అమ్మవారు డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. మామూలు సెంటర్లో కూర్చుంది కదా, అక్కడ నవ్వులో కూర్చొని ఒకళ్ళు దేవుని చూస్తూ ఒకళ్ళు భక్త చూస్తూ ఉంటుంది. స్వామి భారద్వాజ మహాయోగి మహాపాతహరాయనే తాపనీయ రహస్యాస్తు పావనాయాస్తు మంగళం. అనేక జన్మ పాపహరిణానం పావన నరసింహ దర్శనం పావనం. లాస్ట్ వచ్చేసి కింద ఒక క్షేత్రం ఉంది, లక్ష్మీ నరసింహస్వామి. ఇది 9 వచ్చేసి స్వయంభు, ఇది వచ్చేసి ప్రతిష్టా నరసింహస్వామి. ఎవరు ప్రతిష్ఠ అంటే సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన టెంపులే ఈ టెంపుల్. పేరు ప్రహ్లాద వరదలు అని పేరు. ఎందుకంటే స్వామి ప్రహ్లాద వరం ఇచ్చారు, ప్రహ్లాద వరదలు అని పేరు. ఇక స్వామి వచ్చేసి నరసింహస్వామి అమృతవల్లి అంటే మహాలక్ష్మి అమ్మవారు అంటారు. అది నరసింహస్వామి స్టోరీ. జయ నరసింహ నవనరసింహస్వామి గోవిందా గోవిందా. ఈ ప్లేస్ నుంచి మనం ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకొని ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి పైన 4 క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రం వచ్చి మన ఆంధ్ర వేలో ఉంటుంది, పేరు కారంజ నరసింహస్వామి. ఇక్కడికి మన వెహికల్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక స్టేట్ ఫస్ట్ చెప్తే ఈ అహోబిలి ఉగ్ర నరసింహస్వామి వస్తుంది. ఈ స్వామి దివ్యదేశంలో స్వామి. ఇక దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి నెంబర్ 4కి వెళ్తాం. ఇదంతా వాకింగ్ స్వామి, ట్రక్కింగ్ మొత్తం. ఇక్కడ నుంచి 4th నెంబర్కి వెళ్తాం, అదే వరాహ నరసింహస్వామి. వరాహ నుంచి ద్వారాకి వెళ్తాం, నెంబర్ 1. అది వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంది. ఈ 9 వచ్చేసి స్వయంభు స్వామి. ఆ ఉగ్రస్వామి దగ్గర స్వామి ఉండరు, స్వామి ఒరిజినల్ పాద ఉంటుంది. కానీ లైఫ్లో ఒకసారి చూడాల్సిన ప్లేస్, అంత సూపర్గా ఉంటుంది ప్లేస్ ఆ ఉగ్రస్తంభం. ఈ 9 అది సపరేట్ ఉంటుంది, ఒరిజినల్ అలాగే ఉంటుంది, పాదం కూడా అలాగే ఉంటుంది. ఈ 2, 4, 1, 3 ఈ 4 క్షేత్రాలకు వచ్చేసి ట్రెక్కింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి. 3 కిలోమీటర్స్ ఉంటుంది, అప్పుడే 4 అవర్స్ పడుతుంది. 5, 7, 8 ఇక్కడ వెహికల్ వెళ్ళిపోతుంది. 6, 9 జీప్లో వెళ్ళాలి, జీప్లో వెళ్ళాలి. ఆ సి వచ్చేసి ఏంటంటే ప్రహ్లాదుడు విద్యాభ్యాసం ప్లేసే ప్రహ్లాద బడి. స్వామి విద్యాభ్యాసం చేసిన ప్లేస్. అదే సినిమాలు చూపిస్తారు కదా, స్వామి కిందికి వేస్తే కొండపై కిందికి వేస్తారు కదా, ఆ కిందికి పట్టుకునే ప్లేసే ఆ ప్రహ్లాద బడి. మహావిష్ణువు వచ్చి పట్టుకుని సేవ చేస్తారనమాట. ప్రహ్లాద చదివిన ప్లేస్ అనమాట. స్టోన్ మీద మొత్తం లెటర్స్ అన్నీ ఉంటాయి సంస్కృతంలో. అక్కడ స్వామి ఉండరు, ఓన్లీ ప్రహ్లాద చదువుకునే ప్లేస్ ఒకటి ఉండదు, గురుకులం అంతే. ఈ 9 వచ్చేసి దివ్యదేశం. ఈ 9 నవనరసింహ స్వామి తన భక్తుల కొరకమే 9 రూపాయలు 9 చోట్ల పిలిచాడు. అందుకే స్వామి దర్శించిన వారికి నవగ్రహ దోష పరిహారం అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 1369. అప్పుడు వచ్చేసి తిరుమంగ వారు వచ్చేసి చెప్పారన్నమాట, ఈ క్షేత్రంలో ఇక్కడ స్వామి ఇక్కడ పిలిచారని. పైన క్షేత్రం వచ్చేసి 11th centuryలో కాకతీయ మహారాజు కట్టించారు అన్ని క్షేత్రాలు డెవలప్మెంట్ ఆర్టికల్. కింద వచ్చేసి 14th century వచ్చేసి శ్రీకృష్ణ దేవ వచ్చేసి మొత్తం చేసిన ప్లేస్. ఇక్కడ మాధవ నరసింహస్వామి వచ్చేసి అక్కడ విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహము నరసింహస్వామి స్వయంగా
ఫస్ట్ జీ వచ్చేసి ఆదిమన్ చెటకో పెద్దల మహాదేశ్కన్. ఆయన చేయిలోకి వెళ్ళిపోతారు అనమాట. స్వామి ఒక విగ్రహం అయితే వెళ్ళిపోతారు. అప్పటి నుంచి అహోబిల మఠం ఉంటుంది చిన్న చోట్ల. అహోబిల మఠం యొక్క ఆరాధ్యదేవి ఈ మాలో నరసింహస్వామి. ఆయన ఎక్కడికి వెళ్ళి కూడా ఈ స్వామి ఎసులు తింటూ ఉంటారు. అక్కడే తిరుమంగయ్య వారు ఉంటారు. అది విశేషం. జయంతి అంజీ. నేను ఏపీ టూరిజం గైడ్. అహోబిలంలో మహానంది, శ్రీశైలం ఎక్కడ రూము, ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఉంటుంది స్వామి. నా పేరు అంజీ. మా నెంబర్ వచ్చేసి 9177976768. నేను వచ్చేసి ఏపీ టూరిజం కదా. ఏపీలో మీకు ఎక్కడ కావాలంటే రూము, ఫుడ్, అకామిడేషన్, గైడ్ అన్నీ అవైలబుల్ చేస్తాను. జై నరసింహ.